ఇక హెచ్సియు భూములపై తప్పుడు ఆరోపణలు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ ముగిసింది. ఈ నెల 18న మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. అయితే ఈసారి విచారణలో తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని క్రిషాంక్ తెలిపారు. కేవలం ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు క్రిషాంక్. మొబైల్ సబ్మిట్ చేయమని పోలీసులు అడిగినట్లుగా క్రిషాంక్ తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నించమని అన్నారు. క్రిషాంక్ ఎంక్వైరీకి సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇటు అసలు ఏమీ క్వశ్చన్సే అడగలేదు, జస్ట్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నన్ను పిలుస్తున్నారు అంటూ కూడా క్రిషాంక్ కమెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఈ నెల 9వ తేదీన క్రిషాంక్ని విచారణ చేసేటప్పుడు చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, మీ యొక్క మొబైల్ ఫోన్ని కంపల్సరీ కూడా సబ్మిట్ చేయాలని కూడా వాళ్ళు అడిగారు. ఎందుకంటే నెక్స్ట్ నేను ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. అయితే అదే రోజు కూడా నిన్న విచారణకు రమ్మనేసి కూడా మరొకసారి నోటీసులు వచ్చారు. నిన్న విచారణకు వచ్చారు. నిన్న విచారణకు వచ్చిన తర్వాత ఇద్దరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వేరే పనుల మీద వారు లీవ్లో ఉన్నారు. దాంతోపాటు గతంలో అంబేద్కర్ జయంతి రోజునే క్రిషాంక్ని విచారణకు రమ్మన్నారు. కాకపోతే ఆయన వ్యక్తిగత కారణాలు చెప్పు నియోజకవర్గాల్లో పలు పనులు ఉన్నాయంటూ కూడా రాలేకపోయాడు. సో రాలేకపోయిన నేపథ్యంలో నిన్న వచ్చాడు. నిన్న ఆయన వచ్చినప్పుడు ఆఫీసర్స్ అనేది అందుబాటులో లేనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో నిన్నంతా కూడా 8 గంటల పాటు కూడా ఆయన కూర్చున్నాడు. కేవలం మరొకసారి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏదైతే ఫేక్ సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ మీరు పోస్ట్ చేసిన బట్టి, మీరు క్రియేట్ చేసిన బట్టి ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్ని మీరు ఖచ్చితంగా విచారణకు తీసుకురావాల్సింది, అది ఎక్కడ ఉంది అనేసి కూడా మళ్ళొకసారి అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము సెల్ ఫోన్స్ మేము ఇవ్వడానికి లేదంటూ కూడా అతను వాగ్వాదం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే పాడి అశోక్ రెడ్డి కూడా ఇట్లనే ఫోన్ తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు అక్షంతలు వేస్తుందనే అంశాన్ని కూడా అతను గుర్తు చేసినప్పుడు నేపథ్యం పడుతుంది. కానీ ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఎందుకంటే ప్రభుత్వం మీద కుట్ర పనడమే కాకుండా ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు కూడా క్రియేట్ చేసి దాదాపు ఒక క్యాంపెయిన్ లాగా వారం రోజుల పాటు కూడా వీళ్ళు పనిచేశారు. కాబట్టి వీరు పోస్ట్ చేయడమే కాకుండా ఇతరుల్ని ప్రోత్సహించి వాళ్ళకి అందరికీ డబ్బులు అందజేసి దాంతోపాటు చాలా వరకు కూడా ఈ పోస్టులు క్రియేట్ చేస్తారని కూడా చెప్పడం. దాంతోపాటు ఈయనతో పాటు ఇటు కొనతం దిలీప్ని కూడా ఆ రోజు విచారణకు పిలిపించారు. అయితే కొనతం దిలీప్ని విచారణ ముగిసిన తర్వాత మరొకసారి మీరు అందుబాటులో ఉండాలనేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనపడితే, అయితే నిన్న క్రిషాంక్ వచ్చిన తర్వాత ఈ నెల 18వ తారీఖు అంటే ఏదైతే గుడ్ ఫ్రైడే రోజు మరొకసారి ఉదయం 10 గంటలకి విచారణకు రావాలి, అప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ని తీసుకురావాలనేసి కూడా క్రిషాంక్కి చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రకాలుగా నన్ను తీసుకొస్తున్నారు కాబట్టి రాజకీయ కుట్ర పూరితంగానే నా పైన ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కూడా క్రిషాంక్ అయితే వాపోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ రానా. సిఎస్ మొత్తానికి నిన్న 8 గంటల పాటు క్రిషాంక్ ని విచారించారు. మళ్ళీ ఎల్లుండి విచారణ కొనసాగబోతోంది. ఫర్దర్ అప్డేట్స్